గడ్డి చేప అంటారు, గ్రాస్ కట్. ఈ చేప ముక్కలతోటి అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు ఎలా ఉంటుందో చూద్దాం. చేప పులుసు కోసం మనం ముఖ్యంగా నెల్లూరు చేపల పులుసుకి మామిడికాయలు అవసరం అండి. ఇలా కోసుకోవాలి మామిడికాయ ఎప్పుడు. ఇవి 1.5 కేజీ చేపలు ఉంటాయండి. దీనికి నేను పెద్ద బత్తాయి సైజు చింతపండు తీసుకున్నా. 1-2 సార్లు అలవాటు అయిందనుకోండి, ఇంక అన్నీ పక్కన పెట్టేసి ఇలాగే చేసుకుంటారు చేపల పులుసు. చాలా బాగుంటుంది, ఎక్కువ నిలవ ఉంటుంది, ఎక్కువ మసాలాలు ఉండవు దీంట్లో. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఎందువల్లంటే ఇంపార్టెంట్ ఇవే. మనం ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకుంటాం ఆ విధంగా అనమాట నెల్లూరు చేపల పులుసు. నేను ఇప్పుడు ఎలా వేసాను, ఏవి ముందు ఏవి తర్వాత వేసాను అనేది మీరు చూసుకుంటే మీరు చేసుకునే క్వాంటిటీకి ఎక్కువ తక్కువ అలా వస్తువులు పెంచుకుంటూ తగ్గించుకుంటూ కూర వండుకోండి, చాలా బాగుంటుంది. సూపర్ నెల్లూరు చేపల కూర మంచి వాసన వస్తుందండి. రెడీ అయిపోయిందండి. ఈజీ ప్రాసెస్. మామిడికాయ ఇలా కోసుకున్నాం కదా, మొదటి నుంచి పులుసులో ఉడికినప్పటికీ అస్సలు కరగదు. ఓకేనండి. చిన్నపాయలు ఉడికి మంచి వాసన వస్తుంది. ఇదండి నూనె కూడా బయటకు వచ్చేసింది. నెల్లూరు చేపల పులుసు రెడీ అయింది. ఓకేనండి, ట్రై చేయండి.